జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు పడుచుండేది. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సన్నెలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివాడైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై నిందువని సీమోనుతో చెప్పాను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. అలాగే కళ్ళు మూసుకొని మీకు వీలు ఉండే 2 చేతుల ఆకాశం వైపు చాపుతూ ఇలా చెప్పండి, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవు పలికితే నాకు మేలు, నీ దర్శనము నాకు చాలయ్యా, నాతో మాట్లాడయ్యా. రిక్వెస్ట్ చేద్దామా దేవుడు మనతో మాట్లాడటం మనకు గొప్ప భాగ్యం. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అడుగుదామైంది, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మరొకసారి చెప్పండి, నాతో మాట్లాడు ప్రభువా, అవునయ్యా, నీవే మాట్లాడుమయ్యా. హృదయపూర్వకంగా అడుగుదాం మరొక మాట, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అయ్యా, మీరు మాట్లాడతారని, మీరు మాట్లాడితే బలం పొందుకుందామని, నెమ్మది పొందుకుందామని, క్షేమం పొందుకుందామని, ధైర్యం పొందుకుందామని, ఆదరణ పొందుకుందామని, మీరు మాట్లాడితే సరి చేసుకుందామని, క్రమపరుచుకుందామని, శ్రేష్టమైన చక్కని మార్గములో నడవాలని ఆశతో వచ్చారు. మాతో మీరు మాట్లాడండి అయ్యా, నన్ను పరిపూర్ణంగా పవిత్రపరిచి మీ పాత్రగా వాడుకోనమని మీకు మహిమ చెల్లిస్తాను. యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. గుడ్. లూకా సువార్త 5వ అధ్యాయం నిజానికి
చాలా దుఃఖకరమైన పరిస్థితుల్లో ప్రారంభమై ఆనందకరమైన ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో 11వ వచనానికి వచ్చేసరికల్లా పరిస్థితులన్నీ ఏమైపోతాయంట? తారుమారైపోతాయి. ఓకే, ఎంటీగా ఉన్న వ్యక్తి జీవితంలో ఒక శ్రేష్టమైన భాగ్యాన్ని పొందుకున్నాడు. ఖాళీగా ఉన్న వ్యక్తి జీవితంలో కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఏ ప్రయోజనం లేక నిస్సహాయ స్థితిలో, కృంగిన స్థితిలో, నిరాశలో, నిస్పృహలో, తన ప్రయత్నమునకు, తన ప్రయాసకు ప్రతిఫలము పొందుకోలేని స్థితిలో, చాలా వేదనలో, బాధలో, కష్టములో, దుఃఖమును దిగమింగుకుంటూ ఒక సరస్సు తీరమున వలలను శుభ్రం చేసుకుంటున్న వ్యక్తి జీవితం అక్కడ మనం చూస్తున్నాం. ఆయన పేరు పేతురు. ఏం చెప్పండి? ఏ పేరు? పేతురు. ఓకే, ఆయన పరిస్థితి ఎలా ఉంది? రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ప్రతిఫలం ఏమీ లేదు. నాతో ఇలా చెప్పండి, రాత్రంతా ప్రయాసపడిన ప్రతిఫలం లేదు. ఎలా ఉంటుంది మన మనసు అలా అయితే? మన మనసు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? బాధగా ఉంటుందిగా? మరి పొద్దున్న ఇంటికి వెళ్ళాలిగా. ఇంటికి వెళ్తే ఎవరు ఎదురు వస్తారు? తండ్రి ఇంటికి వెళ్ళడంలో ఎవరు ఎదురు వస్తారండి? పిల్లలు ఎదురు వస్తారు. తండ్రి ఇంటికి వెళ్ళడంలోనే పిల్లలు ఎదురొచ్చి పిల్లలు ఏం చూస్తారు? ముందు చేతులు చూస్తారు. మరి చెప్తున్నారు మీరు, ఎవరి చేతులు? డాడీ చేతులు చూస్తారు. డాడీ ఏమైనా తినడానికి తీసుకొచ్చాడా అని. మరి తీసుకెళ్ళడానికి ఆ రోజు ఏమీ లేదుగా. మరి భార్య అడిగితే ఏం చెప్తాడు? ఏం కష్టపడ్డావయ్యా మమ్మల్ని పోషించడానికి, ఏం తీసుకొచ్చావు అని అడిగితే జీరో, ఏమి లేదు. ప్రయాసపడ్డాడు, ప్రతిఫలం లేదు. నిస్సహాయ స్థితిలో, ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన పరిస్థితుల్లో ఆ ఒడ్డున కూర్చొని వలలు శుభ్రం చేసుకుంటున్న సమయం అది. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఆ నిస్సహాయ స్థితిలో, ఆ కృంగిన స్థితిలో, ప్రశ్నార్థకున్న పరిస్థితిలో అక్కడకు నజరేయుడైన యేసయ్య వచ్చాడు. చాలా జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ఆయనతో పాటు అనేక మంది జన సమూహం వచ్చారు. అక్కడ ఆయన వారికి వాక్యమును బోధిస్తా ఉన్నాడు. ఏం బోధిస్తున్నాడు? జన సమూహం ఎక్కువైపోయారు కాబట్టి వాక్యమును బోధిస్తూ ఉండగా ఆయన మీద పడిపోతా ఉన్నారు. ఆయన మీద పడిపోతా ఉంటే చెప్పవలసింది జాగ్రత్త చెప్తారంటారా? చెప్పడం వీలు పడితే అంటారా? వీలు పడదు. మీరు పడిపోతున్నారు, మీరు వచ్చి నా మీద పడిపోతున్నారు అనుకోండి, నేను వాకింగ్ చెప్తానా? అలాగే చెప్పడానికి వీలు పడకపోతే యేసు ప్రభువారు కొంచెం అటు ఇటు చూస్తే ఖాళీ దోణిలు 2 కనబడ్డాయి. ఏం కనబడ్డాయి? ఖాళీ దోణిలు 2 కనబడ్డాయి. ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణిను యేసయ్య ఎన్నుకున్నాడు. ఎవరు దోణిని ఎన్నుకున్నాడు? కొంచెం అడిగి చెప్పండి. సీమోను పేతురు దోణిను యేసు ప్రభువారు ఎన్నుకొని ఆ దోణిలోనికి ఎక్కి నిలిచి ఎవరిని పిలుస్తున్నాడు? పేతురుని పిలుస్తున్నాడు. పేతురు రా, నీ దోణిను కొంచెం అలా లోపలికి తీసుకెళ్తే నీ దోణిను నేను వినియోగించుకొని ఈ జన సమూహానికి వాక్యాన్ని బోధిస్తా అని యేసయ్య ఎవరిని పిలిచాడు? కొన్ని గడి చెప్పండి. ఈ పేతురు పరిస్థితి ఏంటి? రాత్రంతా కష్టపడ్డాడు, నిద్ర లేదు, కష్టపడ్డాడు. సరే, నిద్ర లేకుండా కష్టపడినందుకు ఏమైనా ప్రతిఫలం ఉందా? ప్రతిఫలం లేదు. నిరాశలో ఉన్నాడు, కృంగిన స్థితిలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఇటువంటి వ్యక్తిని పిలిచి ఏదైనా పని చెప్తే ఎలా ఉంటుంది? హలో, ఇటువంటి వ్యక్తిని పిలిచి ఏదైనా పని చెప్తే ఎలా ఉంటుంది? బీపీ వచ్చిందా? ఏం చెప్పారు? బీపీ వస్తుంది, నిజంగానే బీపీ వస్తుంది, నిజంగానే కోపం వస్తుంది. చాలా ఊరుకోయా, రాత్రి అంతా నిద్ర లేదు, కళ్ళన్నీ మంటలు ఉన్నాయి, పోనీ రాత్రి నిద్ర లేకపోయినా ఏదైనా ఒక పదో పరకో చేపలు పడి ఉంటే బాగుండేది, సంతోషంగా ఉండేది. నేనే నీరసంగా ఉన్నాను, మళ్ళీ నువ్వు పొద్దున్నే నాకు వచ్చి పని చెప్తున్నావా అని అనే పరిస్థితి. అవునా కాదా?
వినండి జాగ్రత్తగా. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఆ ఎంటీనెస్ అనుభవిస్తా ఉంటే, ఆ ఖాళీ స్థితిని అనుభవిస్తా ఉంటే, ప్రయాసపడుతున్నారు ప్రతిఫలం లేదు, కష్టపడుతున్నారు ప్రతిఫలం లేదు, సంఘంలో ఉన్నారు ప్రతిఫలం లేదు, ఈ రోజు సంఘంగా క్షేమాభివృద్ధి చెందుతూ ఉండగా నిశ్చయముగా మనం ప్రతిఫలాలు చూడాలంటే కొన్ని అనుభవాలు మన జీవితంలో ఉండాలి. మొదటి అనుభవం, నీవు ప్రయాసపడుతూ ప్రతిఫలము చూడకపోయినా నీవు సంఘమునకు, పరిచర్యకు, సేవకునికి, దేవునికి నీవు అందుబాటులో ఉండాలి. చెప్పండి, మనము కొంచెం గడి చెప్పాలి. ఎవరికి? సేవకునికి, దేవునికి, సంఘానికి, పరిచర్యకు. మళ్ళీ చెప్పండి, దేవునికి, సేవకునికి, సంఘానికి, పరిచర్యకు మనము అందుబాటులో ఉండాలి. పాస్టర్ గారు కుదరదండి అనేవారు మనలో ఎవరు ఉండకూడదు. పక్కన చెప్పండి, పాస్టర్ గారు కుదరదండి అనేవాళ్ళు ఎవరు ఉండకూడదని చెప్పండి. ఎవరు చెప్పట్లేదు, పెద్ద దొంగల్లా ఉన్నారు. చెప్పండి మరి, అంత మాట నిజేయండి పాస్టర్ గారు. మరి చెప్పకపోతే ఎక్కడ చెప్పండి, చెప్పండి. చెప్పేదే కుదరదనే మాట. అది సంగతి. అయ్యగారు మీరు నాకేం చెప్పలేదు, దేవుడే మీతో మాట్లాడుతుంది. పాపం పాస్టర్ గారు నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడుకోలే, ఇప్పుడే చూసుకున్నాం, ఈ రోజు చూసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలో నిజంగా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీరు చూడాలంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి, సేవకునికి, సంఘానికి, పరిచర్యకు మీరు అందుబాటులో ఉండాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు మొత్తానికి ఏదో తేడాలు ఉన్నాయి. స్విచ్ ఆఫ్. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు అంటేనా? వినండి, పేతురు గారి జీవితంలో కొన్ని ఘట్టాలు, కొన్ని అనుభవాలు, కొన్ని స్టెప్స్, కొన్ని లెవెల్స్ ఆఫ్ ఫెయిత్, లెవెల్స్ ఆఫ్ ఒబీడియన్స్, విశ్వాస మెట్లు, విధేయత మెట్లు పేతురు గారు ఎక్కి వెళుతున్నారు. కాబట్టి వారి జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. అందుకనే 0 లెవెల్ నుండి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి మొదటి మెట్టు ఏంటో తెలుసా? ఏ పరిస్థితిలో అయినా అందుబాటులో ఉండాలి. ఇప్పుడైనా మనస్ఫూర్తిగా ఆమె చెప్పండి. చెప్పట్లేదు, సరే అది మీ ఇష్టం. కానీ ఇక్కడ మనం చూస్తే రాత్రంతా నిద్ర లేదు, ప్రయాసపడ్డాడు, ప్రతిఫలం లేదు. అయినప్పటికీ యేసు ప్రభువారు, పేతురు నీ ధోనిను కమాన్ నువ్వు ధోనిలోకి రా, నేను ధోనిలోకి వస్తా, ఇద్దరు కలిసి కొంచెం లోపలికి వెళ్దాం, నేను వాక్యం చెప్తా. వినండి, పేతురు గారు 0 స్థితిలో ఉన్నప్పటికీ దేవునికి అందుబాటులో ఉన్నాడు. దేవుని పనికి, దేవుని వాక్యం చెప్పడానికి ఆయన ఏం చేశాడంట చెప్పండి? తన ధోనిని అందుబాటులో ఉంచాడు, తను అందుబాటులో ఉన్నాడు. ఆ ధోనిను వినియోగించి జన సమూహానికి యేసయ్య వాక్యం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పనా? మొదటి మెట్టు మనం అందుబాటులో ఉండాలి. రెండో మెట్టు, మనకు ఏదుంటే అది దేవుని పనికి మనం వినియోగించాలి. ఆమె చెప్పడే, మనకి ఏదుంటే అది మనం ఏం చేయాలి? దేవుని పనికి వినియోగించాలి. ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు, ఇఫ్ యు హ్యావ్ ఎ నీడ్ సో ఏ సీడ్ అని అంటాడు. మీకైనా అవసరం ఉందా? ఆ అవసరం తీర్చబడాలంటే మీరు విత్తవలసింది మీరు విత్తాలి. మీరు విత్తితే మీ అవసరం తీర్చబడుతుంది. ఇలా చెప్పనా? ఆ దైవజనుడు అంట, ఒక పెద్ద దైవజనుడు సేవకు సిద్ధపరిచాడు. సేవకు సిద్ధపరిచి వెళ్ళి సేవ చేయి అన్నాడంట. వెళ్ళి సేవ చేస్తున్నాడు కానీ ఏ ప్రతిఫలం లేదు. ఆ పిలిచిన సేవకుడు పెద్ద సేవకుడు, చాలా ధనం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళాడంట, డాడీ నేను సేవ చేస్తున్నాను కానీ నాకు కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉంది డాడీ. అంటే నీవు వచ్చే వారం నా ఆఫీసుకు రా, నీతో మాట్లాడతా అని అన్నాడంట. వచ్చే వారం ఆఫీస్కి వెళ్తే ఆ డాడీ నాకు ఏదైనా పోషణకి ఇస్తాడేమో అని ఆశతో వెళ్ళాడంట. ఆఫీస్కి వెళ్తే ఆ దైవ సేవకుడు అరగంట ఆలస్యంగా వచ్చాడు.
ఈ యొక్క సేవకుడు ఆ సేవకుని గురించి ఎదురు చూశాడు. ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి పిలిచాడు. వెళ్ళి పిలిస్తే ఆ సేవకుడు పిలిచి, ఈ వారం అంతా ప్రార్థన చేసావా? చేశా. ఈ వారం అంతా బైబిల్ చదివావా? చదివా. అయితే మరలా వచ్చే వారం రా. అయితే వచ్చే లోపల పలానా కీర్తన అంతా చదివి వారం అంతా ప్రతిరోజు చదివి నా దగ్గర రా అన్నాడంట. ఎవరు చేస్తారండి ఇలా అయితే సేవ? అరే నేను పస్తులుంటున్నా, నేను తినలేని స్థితిలో ఉన్నా, నువ్వే కదా నన్ను సేవకు అభిషేకించావు, మరి నేను తినడానికి ఏదైనా ఇస్తే కదా నేను తిని సేవ చేసేది అని ఈయన అనుకుంటుంటే, ఆ సేవకుడేమో నువ్వు వెళ్ళు మరలా ఈ కీర్తన చదివి వారం అంతా ప్రార్థన చేసి వారం తర్వాత కనబడి అన్నాడంట. చాలా జాగ్రత్తగానండి. వారం తర్వాత మరలా వెళ్ళాడు. మరలా వెళ్తే ఆ దైవ సేవకుడు ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇఫ్ యు హ్యావ్ ఎ నీడ్ సో ఏ సీడ్. నీకు ఏదైనా అవసరం ఉంటే మొదట నీవు విత్తనము విత్తు. ఆదివారం ఆరాధనకి వెళ్తే ఇదే వాక్యం ద్వారా దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. మొత్తం వెతుక్కున్నాడు, జేబులన్నీ ఖాళీ ఉన్నాయి. నేను ఏం విత్తాలి? నాకు విత్తడానికి కూడా ఏం లేదు కదా. నాకు విత్తడానికి ఏమి లేనప్పుడు నేను ఏ పంటకు వస్తానని ఏడుస్తా ఉన్నాడంట. ఏడుస్తూ తన జేబులు తడుపుగా ఉన్నాడు. బైబిల్ తెరిచి చూస్తా ఉన్నాడు, బ్యాగ్ తీసి చూస్తా ఉన్నాడు, ఏమీ లేదు. అలా తడుతూ ఉండగా ఆయన చేతికి వాచ్ తగిలిందంట. అదే నా దగ్గర డబ్బులు లేవు కానీ నా దగ్గర ఏముంది? వాచ్ ఉందిగా, ఈ వాచ్ నీకేద్దాం అనుకున్నాడంట. ఏం ఆలోచన చేయకుండా తీసి, ప్రభా నా దగ్గర విత్తడానికి ఇంకేమీ లేదు, ఇది ఒక్కటే ఉంది అని ఏం చేశాడు చెప్పండి? ఆ వాచిని విత్తేశాడు. ఆ దైవజనుడు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? అసలు నన్ను నేను ఎంటీ చేసుకున్నా, ఖాళీ చేసుకున్నా, నేను జీరోకి వెళ్ళిపోయా. ఎప్పుడైతే నా అవసరతలో నాకున్న దానిలో నేను నమ్మకంగా దేవునికి విత్తానో, ఇప్పుడు నేను కొన్ని దేశాలకు తిరిగి సేవ చేస్తానని సాక్ష్యం చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడుతున్నా. నీకేమర్థమైంది? ఎప్పుడు ప్రభు దగ్గర నుండి ఏం పొందుకుందామని కాదండి, ప్రభుకి ఏమిద్దామా అనే మనసు మనకు ఉండాలి. నీకు అర్థమవుతుందా? మనం ఇచ్చుటలోనే మనకేముందంట చెప్పండి? ఆశీర్వాదం ఉంది. ఎలా చెప్పగలం పాస్టర్ గారు? నేను చెప్తా, నా సాక్ష్యం చెప్పంటే మీకు ఈ రోజు అంతా చెప్తా. నేను ఎంతగా ఆశీర్వదింపబడ్డానో మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నా దగ్గర అప్పుడు డబ్బులు ఉన్నాయి. పెళ్ళైన కొత్త, నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్, చక్కగా బ్రహ్మాండంగా పరిస్థితులు బాగున్నాయి. నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి. నాకు ఒక కోరిక ఉంది. ఏంటో తెలుసా? ఊరినే ఫ్లైట్లో తిరిగి రావాలి. ఊరినే సింగపూర్ వెళ్ళొద్దాం, పలానా దేశం వెళ్ళొద్దాం, ఊరినే ఆ రాష్ట్రం వెళ్ళొద్దాం. ఫ్లైట్లు ఎక్కి దిగాలంటే చాలా కోరిక. డబ్బులు లేవా? ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను, ప్రభువా నా ఇష్టం నా కోరిక అయితే నా దగ్గర డబ్బులతో ఫ్లైట్లో తిరగాలనుకుంటున్నా. అసలు నీ ఇష్టం ఏంటి చెప్పు అని అంటే, దేవుడు అన్నాడు, నువ్వు ఉచితంగా గ్రామాలకు తిరిగి నా సువార్త ప్రకటించి అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఉచితంగా ఏమీ ఆశించకుండా గ్రామాలు తిరిగి నా సువార్త ప్రకటించంటే, ఓకే ప్రభా, నా ఇష్టాన్ని చంపేసుకొని నీ ఇష్టం నేను నెరవేరుస్తా అని 15 గ్రామాలకు ఉచితంగా సొంత ఖర్చులతో నా దగ్గరున్న ధనమును ఖర్చు పెట్టి నేను 15 గ్రామాలలో ఉచితంగా 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఏమీ ఆశించకుండా ప్రభు కొరకు ఉచితంగా సువార్తను ప్రకటించాను. వినండి జాగ్రత్తగా. నా జీవితంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను ఆయన ఇష్టమును నా జీవితంలో నా ఇష్టాన్ని చంపుకొని ఆయన ఇష్టాన్ని ఒక మట్టిగా, ఒక మానవునిగా, ఒక శరీరం కలిగిన వాడిగా, ఒక అజ్ఞానం కలిగిన వాడిగా, ఏ బలము లేని వాడిగా, ఆ బలవంతుడైన, శక్తివంతుడైన, జ్ఞానవంతుడైన, ఆ మహోన్నతుడైన దేవుని ఆశనే నేను నెరవేరిస్తే, మరి ఆ మహోన్నతుడు, ఆ మహానుడైన దేవుడు ఏం చేయాలి? నా ఆశను కూడా నెరవేర్చాలిగా. అవునంటారా కాదంటారా? నెరవేర్చాలా లేదా? ఇప్పుడు నా కోరిక ఏంటి? నేను చెప్పండి, ఫ్లైట్లో తిరగాలని. అద్భుతం ఏంటి తెలిసి, ఇప్పటికి దగ్గరగా ఒక 80 నుంచి 100 నేషనల్, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఎక్కుంటా, అన్ని ఉచితమే.
ఆ తర్వాత అయ్యగారు నాకు నా ఫోన్ నెంబర్ తీసుకొని ఎట్టాగో చెప్పండి, ఉచితంగా ఫ్లైట్ ఎక్కడం లేదు. నా సాక్ష్యం అది. ప్రభు కొరకు, ప్రభుకి ఇష్టమైన దాని కొరకు నా ఇష్టాన్ని చంపుకొని ప్రభు పని నేను చేశాను కాబట్టి, ప్రభు పనిలో నేను విద్యాను కాబట్టి నా ఇష్టాన్ని ఉచితంగా దేవుడు నెరవేరుస్తున్నాడు. ఉచితంగా స్పెయిన్ వెళ్ళాను, ఉచితంగా అమెరికా వెళ్ళాను, ఉచితంగా అనేక రాష్ట్రాలు తిరిగాను. ఇప్పుడు చెప్పండి, ప్రభు కొరకు మనం ఏది చేసినా, ప్రభుకి మనం ఏది ఇచ్చినా అది ఆయన ఉంచుకోవడం, తిరిగి మరలా మనకు రెట్టింపైన ఆశీర్వాదాలతో తిరిగి మనకి ఇస్తాడు. చెప్పండి, ఆల్రెడీ చెప్పండి, ఇప్పుడు గట్టిగా చెప్పండి, ఇప్పుడు పక్కనలో చెప్పండి, దేవుడికి ఇచ్చింది ఏది ఆయన ఉంచుకోవడం మళ్ళీ ఇస్తాడని చెప్పండి. అదే దాచిపెట్టుకుంటే చెప్పరేంటి? దాచిపెట్టుకుంటే దొంగడు చెట్టుకుపోయాడు అనుకోండి, ఉపయోగం ఏంటి? అందుకనే పేతురు గారు ఏం చేశారంటే, ఆయన అందుబాటులో ఉండటమే కాదు, ఆయనకి అప్పటికి ఉన్నది దోణే, ఇంకా వేరేది ఏది లేదు ఆయన పనిలో వాడటానికి. యేసయ్య, పేతురు నీ దోణిలో నాకు స్థానం ఇస్తావా? నువ్వు కూడా వస్తావా? కొంచెం లోపలికి తీసుకెళ్తావా? ఎందుకయ్యా? ఈ జనసమూహం అంతటికి నేను వాక్యాన్ని ప్రకటించాలయ్యా అంటే, పేతురు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ప్రభుకి అందుబాటులో ఉన్నాడు. ప్రభు వాక్యం చెప్పడానికి ఉపయోగపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. మీ పరిస్థితి ఎలా ఉన్నా, తల్లి, చెల్లి, తమ్ముడు, అయ్యా, అమ్మ, మీ కుటుంబ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, ఆదాయ పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు మీకున్నది దేవుని పనికి అందుబాటులో ఉండి దేవుని పనికి మీరు ఉపయోగించగలిగే స్థితికి రాగలిగితే మీ స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆ యేసయ్య. మీ పరిస్థితులను మార్చగలిగిన వాడు ఆ యేసయ్య. ఏం జరిగిందో తెలుసా? యేసయ్య ఆ జనసమూహానికి వాక్యం చెప్పారు. వాక్యం చెప్పి చాలించిన తర్వాత, అంటే వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత, పేతురు, థ్యాంక్ యూ నాన్న, నీ ధోని నాకు ఇచ్చావు, నువ్వు అందుబాటులో ఉన్నావు, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోయాడా? చెప్పనా? ఆయనకు ఉపయోగపడితే ఆయన మనకు ఉపయోగపడకుండా ఉండడు. మన జీవితంలో ఆయన అడుగు పెట్టకుండా ఉండడు. ఆయన ధోనిలో అడుగు పెట్టాడు, వాక్యాన్ని బోధించాడు. ఇప్పుడు పేతురుతో యేసు ఏమన్నాడు తెలుసా? పేతురు, ఇప్పటి వరకు జన సమూహములకు వాక్యం చెప్పానేమో, ఇప్పుడు నీ జీవితంలో నేను అడుగు పెట్టబోతున్నాను, నీ జీవితంలో నేను కార్యం చేయబోతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు వినండి. అలా మనం చదువుతూ వస్తూ ఉంటే 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలను వేయుడని సీమోనుతో చెప్పగా. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. కొంచెము లోతుకు నడిపించమంది దేనికోసం? మొదట బోధించడానికి. అది ఎవరి కోసం? జన సమూహం కోసం. అది అయిపోయింది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంకొంచెం లోతునకు నీ ధోనిని నడిపించు అని ఎవరి కోసం చెప్తున్నాడు? ఇప్పుడు చెప్పాలి, పేతురు కోసం. మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. మొదట లోతైన అనుభవం ఏమో జనసమూహం కోసం. మనం ఒక మెట్లు పైకెక్కి ప్రజల కోసం, ప్రభు కోసం, సంఘం కోసం, సేవకుని కోసం, సేవ కోసం మీరు ప్రయాసపడగలిగితే ఇంకొంచెం లోతుల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అది ఎవరి కోసమో తెలుసా? మీకోసం ఆయన నడిపిస్తాడు. గట్టిగా చప్పటి ప్రభువుని స్తుతించండి. ఇప్పుడు కొంచెం లోతుకు నడిపించి, పేతురు నువ్వేం చేస్తావు తెలుసా? వలవై అని చెప్పండి. మీరు ఎంతమంది చేపలు పట్టడం తెలుసు? అందరికి తెలుసా? నిజానికి పేతురు ఆ మాట విని ఏమన్నాడు తెలుసా? అయ్యా, రాత్రంతా
ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా దొరకలా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఏంటయ్యా, నిజానికి చేపలు రాత్రిపూట ఏమవుతాయి, చల్లదనానికి నీటి పై భాగానికి వస్తాయి. అప్పుడు చేపలు పట్టడం చాలా ఈజీ. కానీ పగటి పూట వేడిమికి ఆ చేపలు ఏమైపోతాయి, నీటి లోపలికి వెళ్ళిపోతాయి. చేపలు పట్టడం చాలా కష్టం. అయితే ఇప్పుడు యేసు ఏమంటున్నాడు, ఆ కష్టమైన పరిస్థితుల్లో ఏమంటున్నాడు, వలవై అంటున్నాడు. పేతురు అన్నాడు, అయ్యా రాత్రే పడలేదుగా, ఇప్పుడే పడతాయి అని ఆగి, నో 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 నో, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ అయినను నువ్వు చెబుతున్నావు కాబట్టి మేము వలేస్తాం. ఏంటి, ఎవరు చెప్తున్నారు కాబట్టి, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఏమేస్తాం, వలేస్తాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు అసాధ్యముగా కనపడచ్చు, మన శక్తికి, మన జ్ఞానానికి, మన మనస్సుకు, మన చదువుకు, మన పరిస్థితికి, మనకున్న లిమిటెడ్ జ్ఞానానికి అసాధ్యమైన కార్యాలు అర్థం కావు. అప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే, దేవా నీ జ్ఞానం వేరు, నా జ్ఞానం వేరు, నీ బలం వేరు, నా బలం వేరు. అందుకునే నేను నీ మాటకు పరిపూర్ణంగా ఏం చేస్తానంట, విధేయత చూపిస్తా. వినండి వినండి వినండి. మొదట అందుబాటులో ఉన్న మనకున్నదేదో దాన్ని పరీక్షలకు అందుబాటులో తీసుకొచ్చాం. అప్పుడు కొంచెం లోతులకు వెళ్ళిన అనుభవంలో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలో తెలుసా, ఆయన ఏం చెబితే అది చేయటానికి మనము విధేయత చూపించడం నేర్చుకోవాలి. ఇలా చెప్పండి, విధేయత నేర్చుకోవాలి అని చెప్పండి. పక్కన చెప్పండి, విధేయత నేర్చుకోవాలని చెప్పండి. మనము సంఘంగా క్షేమాభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ అనుభవాల గుండా మనం వెళ్ళాలి. ఎలా పాస్టర్ గారు ఎట్ట కుదిరిందండి, ఆదివారం పనులుగా ప్రార్థన పెట్టమంటారు అంటే పాస్టర్ గారు అన్నారు, నువ్వు మానకుండా ప్రార్థనకు రా అంటే మీరేం చేయాలి, మాట్లాడండి. నాకు కష్టమే కానీ అయినను మీరు చెప్తున్నారు కాబట్టి మానేసి వచ్చేస్తాను అనే సంఘంగా మన సంఘం ఎదగాలి. ఎవరైనా ఆమెనని చెప్తారేమో చూస్తున్నా, ఆమెను చెప్పట్లేదు మీరు అంటే మీ తట్ట, మీ బొట్ట ఖాళీగానే ఉంటదే. మీకు ఖాళీగానే ఉండాలనుకుంటే ఎవరు ఏమీ చేయలేరు. మీకు నిండు కొండలా ఉండాలంటే, గంపంతా నిండిపోవాలంటే, మీరు పిండు పిసుకు తొట్టు నిండాలంటే మీరు విధేయత చూపించక తప్పదు. ఒకరి మొక్కలు తీసుకుని అనుకుంటున్నారు, తప్పదు. కుదరదంటే కుదరదు, కుదిరించుకోవాలి. కుదిరినప్పుడే వస్తామంటే కుదరదు, వీలు చేసుకొని రావాలి. అందులో సార్ నాయకుడు చాలా జాగ్రత్తగా ఉండే. ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం. ఒక కుటుంబం రెడీ అయిపోయారు, తాళాలు వేసారు. ఆడపడిచి వచ్చింది. అప్పుడే ఆటో వేసుకొని చెప్పండి, ఆడపడిచి వచ్చింది. వెంటనే ఏం చేశారు తెలుసా, అరే అరే రాక ఆడపడి వచ్చిందా, తీండ్రా తాళాలు, పదండ్రు లోపలికి, అయ్యగారికి ఏదో చెప్తావురా, చికెన్ తీసుకురా, మటన్ తీసుకురా, చేప తీసుకురా. ఆడపడిచి వచ్చింది. ఈ రోజు ఆరాధన గయా, అవునా కదా? వెళ్ళిపోయింది ఆడపడుచు. మళ్ళీ 3 నెలలకి చెప్పకుండా ఆడపడిచి వచ్చింది. కానీ ఆడపడిచి వచ్చే టైంకి ఈవిడికి తెలియక విపరీతమైన కడుపులో నొప్పి వచ్చేస్తుంది. తట్టుకోలేని కడుపులో నొప్పి గలగల పట్టేసుకుంటుంది. హడావుడికి ఆటో పిలిపించారు. ఇంటికి తాళా వేసి ఆటో ఎక్కుతుంది. ఆడపడిచి వచ్చింది. ఇప్పుడు
ఆదివారం ఆడపడుచు వచ్చినప్పుడు ఆదివారం ఆరాధన మానేసినట్టుగా ఇప్పుడు ఈ కడుపులో నొప్పి వస్తున్న ఆవిడ హాస్పిటల్కి వెళ్తాను కదా, ఆడపడుచు వచ్చింది కదా హాస్పిటల్కి వద్దు ఇంటికి వెళ్దామంటదా? హాస్పిటల్కి వెళ్ళిద్దా? ఇప్పుడు ఆడపడుచు అంటుంది, వదినమ్మా 3 నెలలు నేను వచ్చినప్పుడు క్రితం వచ్చినప్పుడు ఆదివారం ఆరాధనకి వెళ్ళకుండా తాళం తీసి ఇంట్లో తీసుకెళ్ళాగా, ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది ఇంట్లో వెళ్దాం అంటది. గోప పగిలిపోతుంది. నేను కడుపులో నొప్పితో చచ్చిపోతుంటే ఇంట్లోకి వెళ్ళి చికెను మటన్ శాప్ కావాలి. ఇప్పుడు నోరు మూసుకొని నువ్వు ఎక్కొచ్చిన ఆటోని ఆపి నాతో పాటు హాస్పిటల్కి రా అంటుంది. ఏమంటుంది? నాతో పాటు హాస్పిటల్ రా, ఇంట్లో కూడా వెళ్ళదు, హాస్పిటల్ రా అంటుంది. ఇదే ఏడుపు ఆదివారం ఆరాధన ఏడవచ్చుగా, అప్పుడు ఏడవచ్చుగా. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు, ఆటో కూడా దిగద్దు, లగేజ్ పెట్టుకోవడానికి మాకు అక్కడ స్థలం ఉంది చర్చి దగ్గర, కరెక్ట్ టైంకి వచ్చావు, అందరం కలిసి మందిరానికి వెళ్దాం పా అన్న మాట అప్పుడు ఎందుకు రాలా? మాట్లాడరేంటి? మళ్ళీ ఆ దేవుడు మనల్ని సమృద్ధిగా, చెప్పండి, నేను చెప్పరేంటి, పట్టచాలంత విస్తారమైన దీవెనతో ఆయన మనల్ని నింపాలి. మనం చచ్చిపోతే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి. మనం మాత్రం మందిరానికి రాం, అందుబాటులో ఉండం. ఆయనకి ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వం, ఏదైనా చేయాలంటే చెయ్యం, కష్టపడం, త్యాగాలు చెయ్యం, ప్రయాసపడం, ఆయనకి ఇష్టంగా జీవించాం. మళ్ళీ ఆయన మనకు కష్టం రాకుండా అన్ని యేసు నామమున జరుగును గాక అంటే చేసేది భయపడిపోయి. ఎవరు మళ్ళీ ఆజ్ఞాపిస్తున్నారు? ఎవరు తప్పకుండా యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నా అంటే గడగడ ఒడిపోతూ చేశారు ఆయన. అంతేనా? యేసు నామమున స్వస్థత కలుగును గాక అంటే వెంటనే ఆయన ఏం చేసేయాలి? మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మాట, డాక్టర్ నామంలో స్వస్థత కలుగును గాక అని గోప మీద పడతాడు, ఫీజు కట్టు ముందు అంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనండి, ఈ టాబ్లెట్ వేసుకోగానే కడుపు నొప్పి తగ్గిపోవాలి అని డాక్టర్ అనండి. ఆయన ముందు అంటాడు, నువ్వు టాబ్లెట్ వేసుకున్న ఫీజు కట్ట అంటాడు. అక్కడ ఫీజు కట్టేస్తాం. బస్సు ఎక్కిన వెంటనే ఆ కండక్టర్ అంటాడు, ఏ ఊరో, ఏదో ఊరిలో చెప్తాను నాకు దిగేటప్పుడు అనండి. ఎప్పుడు చెప్తావు? కాదు, ఎక్కిన వెంటనే ఏం కొట్టాలి ఇప్పుడు? లేకపోతే ట్రైన్ ఎంతేనా టికెట్ కొనుక్కొని ఎక్కాలా? బస్సు ఎక్కిన టికెట్ కొనుక్కోవాలా? ఎక్కడికి వెళ్ళిన అన్నిటికీ టికెట్లు ఉన్నాయా? ఇక్కడ మాత్రం లేదు. ఇక్కడ లేదు. చూసారా దేవుడు ఎంత చులకన అయిపోయాడు మనకి? ఆ జీవం కలిగిన దేవుడిని ఎంత చులకన చేశాం, ఆయన మందిరాన్ని ఎంత చులకన చేశాం, ఆరాధన ఎంత చులకన అయిపోయింది. వీళ్ళంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరు అపార్థం చేసుకోవట్లేదుగా, ఎవరు తప్పు అనుకోవట్లేదుగా. అందుకనే మనం చేసేది ఏదైనా మనం నిజాయితీగా చేయాలి, యథార్థంగా చేయాలి, నమ్మకంగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. ఈ పేతురు కష్టంలో ఉన్నప్పటికీ ఇష్టపూర్వకంగా చేశాడు, ఇష్టపూర్వకంగా దోనిచ్చాడు, ఇష్టపూర్వకంగా దోనిలోకి వెళ్ళాడు, ఇష్టపూర్వకంగా లోపలికి తీసుకెళ్ళాడు, ఇష్టపూర్వకంగా ఇంకొంచెం లోపలికి తీసుకెళ్తే ఇప్పుడు యేసయ్య అన్నాడు తెలుసా, నీ కష్టంలో కూడా, నీ ప్రయాసలో కూడా, నీ ఇబ్బందులో కూడా నీవు నా కోసం ఇష్టపడ్డావు కాబట్టి నీకు కష్టం రాకుండా నేను చూసుకుంటాను యేసయ్య అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు కష్టము రాకుండా చూసుకోవాలన్న, ఒకవేళ కష్టంలో కూడా ఆయన మనకు నిజమైన సహాయకుడిగా ఉండాలంటే ఆయన కొరకు మనము ఖచ్చితంగా కష్టపడక తప్పదు. కష్టపడాలండి. ఇప్పుడు అద్భుతం ఏంటో తెలుసా? కొంచెం లోతునకు తీసుకెళ్ళిన యేసయ్య, ఇటు నీ అవసరం ఏంటో నాకు తెలుసయ్యా, నీ బాధ ఏంటో నాకు తెలుసు, నువ్వెందుకు లోపల కృంగిపోతున్నావో నాకు తెలుసు, నీ హృదయ వేదనను అర్థం చేసుకున్నాను. నేను నీతో చెప్తున్నా, నీ వల వేయి. ఆ పేతురు నీ మాట చొప్పున వల వేస్తానని వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయంట. గట్టిగా చేపలు కొట్టి కూడా వలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చేపలంట?
తన జీవిత కాలంలోనే అన్ని చేపలు, అన్ని రకాల చేపలు. పేతురు గారు చూడ, చిన్నప్పటి నుండి సముద్రం దగ్గరే పుట్టి పెరిగిన అనుభవం కలిగిన వాడు, కొన్ని సంవత్సరాలుగా వేట అనుభవం కలిగిన వాడు, చేపలు పట్టే అనుభవం కలిగిన వాడు, చేపలు ఎక్కడ ఉంటాయో, ఎప్పుడు ఉంటాయో, ఎన్ని రకాలు ఉంటాయో ఎరిగిన వాడు. తన జీవిత కాలంలో ఒక్క వలకు అన్ని చేపలు పట్టడం ఎప్పుడూ చూడలా. యేసయ్య తన జీవితంలో అద్భుతం చేశాడ. ఎందుకు ఒక మాట చెప్పండి, ఎందుకు అద్భుతం చేశాడు? పేతురు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, కష్టంగా క్లిష్టంగా ఉన్నా ఆయనకు అందుబాటులో ఉన్నాడు, ఆయనకు ఉపయోగపడ్డాడు, ఆయనకు విధేయత చూపించాడు, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. సంగమా, మీ క్షేమాభివృద్ధి ఎక్కడుంది తెలుసా? దేవుడు తన సేవకుడి ద్వారా, తన వాక్యం ద్వారా మీకు ఏం చెప్తున్నాడో అది చెప్పింది చెప్పినట్లుగా మీరు చేయగలిగితే మీరు క్షేమాభివృద్ధి చెందుతారు, మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు. మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందిన కొలది ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉన్న కొలది ఆర్థికంగా ఎదుగుతారు, మీ బిడ్డలు దీవింపబడతారు, మీ కుటుంబం దీవింపబడుతుంది. మీకు కుటుంబము దేని కొరకైతే ప్రయాసపడుతున్నారో, ఏ వృత్తి చేస్తున్నారో, ఏ వ్యాపారం చేస్తున్నారో, ఏ వ్యవసాయం చేస్తున్నారో, ఏ ఉద్యోగం చేస్తున్నారో, అందులో మీరు దీవింపబడతారు, సమృద్ధిని చూస్తారు. అది మీ కష్టం వల్ల కలిగినది కాదు, మీరు చూపించిన విధేయత వలన దేవుడు మీకు ఇచ్చింది. అలా చెప్పనా? అది మీ కష్టం వల్ల కలిగినది కాదు, మీరు చూపించిన విధేయత వల్ల దేవుడు మీకు ఇచ్చింది. మన కష్టం వల్ల మన కుటుంబం పోషింపబడితేనే కష్టమైపోతుంది. అయితే దానికి భిన్నంగా మీరు విధేయత చూపిస్తే మీరు పోషింపబడటమే కాదు, మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారు. ఎప్పుడు చెప్పాలి? విధేయత చూపినప్పుడు. విధేయత అంటే ఏంటి? చెప్పింది చెప్పినట్లు చేయడం. ఇంకేం ప్రశ్న లేదు, ఇంకే వేరే ప్రశ్న ఏం చెప్తే అది చేయటమే. కొన్ని సంవత్సరాల క్రితం నాన్నగారు జాబ్ చేస్తున్నప్పుడు మా సొంత గ్రామంలో 5 సెంట్లు స్థలం కొన్నారు. నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి అమ్మ పేరు మీద పెట్టారు. కొంతకాలం గడిచిన తర్వాత నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత నాన్నగారికి అన్నవాహికలో పిడికిలంత ట్యూమర్ వచ్చింది. ఈ అన్నం తినే వాహికలు ఇక్కడ. డాక్టర్ ఎండోస్కోపీ చేస్తే పైప్ లోపలికి పెడతారుగా, పైప్ లోపలికి అట్లా. డాక్టర్కి ఆశ్చర్యం వేసింది. ఏంద్ర అంటే మొత్తం అన్నవాహిక అంతా పుడుకుపోయే గట్ట ఉంది లోపల. అయినా నువ్వు ఎట్ట బతుకున్నావయ్యా? తింటున్నానండి. మరి నొప్పి లేదండి. బాబాయ్ ఇది చాలా అద్భుతం. అసలు అన్నవాహిక మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటే అన్నం ఎలా వెళ్తుంది లోపలికి తెలియదండి. సిటీ స్కాన్ చేస్తే అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది లోపల, ఇక్కడ కరెక్ట్ ఇక్కడ. దానికి ఆపరేషన్ చేయడానికి 25 లక్షలు అవుతాయి అన్నారు. సో రాయబిల్లు తీసుకెళ్తే అక్కడ 10 లక్షల్లో అద్భుతంగా ఆపరేషన్ జరిగింది. 100లో 99 ఆపరేషన్లు ఫెయిల్ అవుతాయంట, ఎక్కడో ఒక్కటి సక్సెస్ అవుతుందంట. అది నాన్నగారి జీవితంలో దేవుడు సక్సెస్ చేశాడు. అయితే దానికి ఒక 10 లక్షల పైన అప్పు అయింది. ఆ అప్పు తీర్చడం కోసం ఆ స్థలం అమ్మాలి. ఎవరి పేరు మీద ఉంది? అమ్మ పేరు మీద ఉంటే ఎవరికి వెళ్తుంది? ఇది బాగా తెలుసుకో, మీకు చెప్పండి. బైబిల్ తెలియకపోయినా ఈ బాగా తెలుసుగా ఎవరి పేరు మీద ఎవరికి వెళ్ళిపోతుంది? తల్లి పేరు మీద ఉంటే ఎవరికి వెళ్తుందండి? కూతురికి వెళ్తుంది. భలే చెప్తున్నారా మీరు? నాకు ఒక అక్క ఉంది. ఆ అక్క అమెరికాలో ఉంది. అక్కడ ఆవిడ సెటిల్ అయిపోయారు బ్రహ్మాండంగా. అయినప్పటికీ ఎంత అమెరికాలో సెటిల్ అయినా డబ్బులు అంటూ ఎవరికి చేదు కాదుగా. ఇప్పుడు అది అమ్మటం కోసం నాన్నగారు అమ్మని అడిగితే, అమ్మ అక్కతో మాట్లాడితే వాళ్ళిద్దరు ఏకం అయిపోయి మా ఇద్దరికి 25 లక్షలు అయితే సంతకం పెడతామన్నారు. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఏకమైపోయి 25 లక్షలు అయితే సంతకం పెడతామన్నారు. మా నాన్నగారు గుండె జారిపోయింది. ఒరే మీరే తిరగబడితే ఎట్టగా? నాకు ఫోన్ చేశారు. నాన్న, మరి నువ్వు కూడా నాకు వారసుడే కదా, మరి నువ్వు కూడా సంతకం పెట్టాలిగా, మరి నీకెంత, నీ సంతకానికి ఎంత అని నన్ను అడిగారు.
నాకు ఇంకో 25 ఇచ్చేయండి అంత అయిపోయేదేమో. నేనేమన్నాను తెలుసా, డాడీ ఆ స్థలం కొనే విషయంలో నేను ఒక్క రూపాయి కూడా నేను మీకు ఇవ్వాల. అది మీ కష్టార్జితం, మీరు కష్టపడి కొనుక్కున్నారు. మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, ఎన్ని సంతకాలు పెట్టమంటే అన్ని సంతకాలు పెడతా, నాకు ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వద్దు అనేసరికి ఫోన్లోనే ఏం చేస్తున్నారు డాడీ, ఇలాంటి కొడుకు కూడా ఉన్నాడారా అని. ఆ రోజు వచ్చింది, వాళ్ళతో గట్టిగా మాట్లాడి 25 లక్షలు కాదు కానీ 15 లక్షలు ఇస్తామని ఒప్పించారు. వారు సంతకాలు పెట్టక ముందే 15 లక్షలు లెక్క పెట్టుకొని వాళ్ళ బ్యాగులో పెట్టుకొని సంతకాలు పెట్టారు. నన్ను కన్నదల్లి, నాకు ముందు పుట్టిన అక్క, చూసారా ఎంత అన్యాయమో. వినండి వినండి వినండి. మరి నేనేం చేశా? నాకు ఏమొద్దు డాడీ, మీరు ఏడుస్తూ ఏది నాకు ఇచ్చినా అది నాకు దీవెన కాదు. మీరు ఇవ్వకపోయినా పర్వాలా, మీ కష్టం మీరే అనుభవించాలి అని చెప్పానుగా. ఇప్పుడు ఆ 15 లక్షలు, అది 49 లక్షలకు అమ్ముడుపోయింది. వాళ్ళకు 15 లక్షలు ఇచ్చేసిన తర్వాత ఆ మిగతా డబ్బులను డాడీ నాకు ఇచ్చారు. మీకు ఎవరికి అర్థం కాలేదు కదా. ఆ మిగతా డబ్బులు బ్యాగ్ అంతా ఎవరికి ఇచ్చారు? నాన్న పట్టుకోరా అని నాకు ఇచ్చారు. నేనేమని ఆశించానా? ఏం ఆశించలేదుగా. ఆ డబ్బులు బ్యాగ్ నాకు ఇచ్చి పదరా వెళ్ళిపోదాం అన్నారు. వచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పులన్నీ తీర్చేసాం. మిగతా డబ్బులతో నాన్న ఈ డబ్బులు ఉంటే వేస్ట్ అయిపోతాయి, మనం ఏదైనా స్థలం కొనుక్కుందాం అంటే మీ ఇష్టం డాడీ అన్న. స్థలం చూసి 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 ఒక స్థలం చూశారు, అది 15 లక్షలు ఎంతో స్థలం. అది కొందామని వెళ్ళాం, అది రేట్ కుదిరింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాం, నాకు తెలియకుండా నాన్న ఈ స్థలం నీ పేరు మీద పెడదాం అనుకుంటున్నా అన్నారు. నేను అడగల, వినండి, నేను అడగల. నేనేమన్నానంటే ఇది మీకు నిజంగా ఇష్టమైతే చేయండి, లేకపోతే వద్దు అన్నాను. నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఆ స్థలానికి లోన్ పెడితే 15 లక్షలు లోన్ వచ్చింది. 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాం. ఇప్పుడు అది 50 లక్షలు అవుతుంది. నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు అర్థమైందా? నా ఇంటిలో జరిగిన సమస్య మీకు చెప్పడం కోసం ప్రయత్నం చేయట్లా. ఇలాంటి కష్ట క్లిష్ట పరిస్థితుల్లో కూడా పరమ తండ్రికి మనం ఇష్టంగా ఉంటే ఆయన మనల్ని కష్టపెట్టేవాడు కాదు. ఈ భూమి మీద ఉన్న తండ్రే నేను ఒక కుమారుడిగా ఆయన్ని సంతోష పెడితే ఇన్ని లక్షల రూపాయల విలువైన ఆస్తి నా పేరు మీద ఇవ్వగలిగితే, ఆ పరమ తండ్రిని మనం సంతోష పెట్టగలిగితే ఆ పరలోకాన్ని ఆయన మనకి ఇస్తాడు. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఇలా అడగనా? మీరు బలవంతంగా దేవుని దగ్గర లాక్కుంటున్నారా, లేకపోతే నీకు ఇష్టమైతే ఇవ్వయ్యా అంటున్నారా? ఉపవాస పాత్రను ఎందుకు చేస్తాను చెప్పండి? ఎత్తావా సత్తావా, ఇవ్వకపోతే తిన్నో, అలుగుతా, కడుపు మార్చుకుంటా, తాగను అని దొంగ మాటలు చెప్తాం కానీ 6 డజన్ అటుపడి తింటాం. ఉపవాసం పేరు మీద 4 గ్లాసులు మజ్జిగ తాగేస్తాం. ఉపవాసం పేరు మీద 2 గ్లాసులు జావ తాగేస్తాం. ఉపవాసం పేరు మీద దాక్షరసం తాగేస్తాం కదండి. రోజు తినేదానికంటే ఉపవాసం ఉన్నప్పుడే దేవుడికి బాగా తెలుసు నీ దొంగ ఉపవాసాలని నాకు బాగా తెలుసు. నీ ఉపవాసానికి మీరు మళ్ళీ నేను దిగొచ్చి నీకేం చేయాలి? సహాయం చేయాలా? ఇట్లాంటి ఏం గొప్పలు అడుకో దేవుడి దగ్గర. ఆయన్ని కష్టపెడితే, ఒకవేళ కష్టపెట్టి ఆయన దగ్గర ఏదైనా మనం పొందుకుంటే అది మనకు ఆశీర్వాదం కాదు. ఆయన మనకు ఏదైనా సంతోషంగా ఇవ్వాలి. అది మనకు స్థిరంగా ఉండిపోద్ది. అది మనకు మన బిడ్డలకు ఎలా ఉంటుందంట? ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పేతురు అడిగాడా దేవుణ్ణి? యేసుప్రభుని అడిగాడా? అయ్యా కొంచెం లోపలికి తీసుకెళ్ళి చేపలు ఎక్కడున్నా చెప్తే వలేసుకుంటాను అడిగాడా? అగలా. మరి ఎవరు పిలిచారు? ఆయనే పిలిచారు. ఎవరు వలయమన్నారు? ఆయనే వలయమన్నాడు. ఎన్ని చేపలు పడ్డాయి? విస్తారమైన చేపలు పడ్డాయి. వా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ చేపలన్నీ చూసిన పేతురు గారు ఎలా స్పందించాలి? మీకు ఎవరైనా ₹1 ఇచ్చారన్నప్పుడు ఏం చేస్తారు? తలపై ఊపుతున్నారా? నేను చెప్పనా? ఆ ₹1 చూడంలోనే గుండె చచ్చిపోతాను. ఏం చేస్తారు? ఆ తల్లి అంటుంది ₹1 అయితే దేవుణ్ణే వదిలేస్తారంట. వినండి వినండి. ఆ విస్తారమైన చేపలు
చూచిన పేతురు ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఎలా స్పందించాడు, చాలా జాగ్రత్తగా ఈ అనుభవాన్ని మీరు వినండి. సంఘానికి ఈ అనుభవం కావాలి. నాతో చెప్పండి, సంఘానికి ఈ అనుభవం కావాలి. ఏ అనుభవం తెలుసా? ఓకే, మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, వేడుకుంటున్నాం, మనం చేస్తున్నాం, బ్రతిమాడుతున్నాం, ఆయనకి ఇష్టంగా ఉంటున్నాం, ఆయన దుఃఖ పెట్టట్లేదు, ఆయనకి ఇష్టంగా మనం ఉంటున్నాం కాబట్టి ఆయన మన జీవితంలో సమృద్ధినిస్తున్నాడు అనుకుందాం. ఏమిస్తున్నాడు? సమృద్ధినిస్తున్నాడు. ఇప్పుడు పేతురుకు సమృద్ధి అయిన చేపలు పడ్డాయి. నిజానికి ఏం చేయాలో తెలుసా? ఒడ్డుకి వెళ్ళిపోయి చేపలను తీసుకెళ్ళిపోయి ఏం చేయాలి? అమ్ముకొని లాభాలు సంపాదించుకోవాలి. అవునా కాదా? అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ విస్తారమైన చేపలు ఒక వైపు ఉంటే పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ చేపల వైపు చోట్ల పేతురు ఆ చేపల వైపు చూడట్లా. అందరూ నాతో చెప్పండి, పేతురు చేపల వైపు చోట్ల అనండి. మరి రాత్రంతా ప్రయాసపడింది దేనికి? మరి చేపలు ఉన్నాయిగా, కళ్ళ ముందే ఉన్నాయా, ఆయన దోన్లోనే ఉన్నాయా, ఆయన వల్లోనే ఉన్నాయా? ఇప్పుడు ఆయనకి ఏం అవసరం అది ఉందా లేదా? అవసరం తీరిందా? పక్కన అడగండి, అవసరం తీరింది అని అడగండి. అవసరం తీరిపోయిందిగా. కానీ పేతురు చేపల వైపు చూడట్లా. ఈ ఆత్మీయ అనుభవానికి మనం రావాలి. ఏంటి ఆత్మీయ అనుభవం? పేతురు చేపల వైపు చూడలేదు, యేసయ్య వైపు చూస్తున్నాడు. నాతో చెప్పండి, పేతురు చేపల వైపు చోట్ల యేసయ్య వైపు చూస్తున్నాడు. మన అనుభవం ఈ అనుభవంలోనికి మనం రావాలి. వినండి, సమృద్ధి అయిన ఆదాయం వచ్చిందా అమ్మా? సమృద్ధి అయిన ఆదాయం వచ్చిందా? మంచి ఉద్యోగం వచ్చిందా? వ్యాపారంలో దీవింపబడుతున్నావా? వ్యవసాయంలో మంచి పంట వచ్చిందా? సమృద్ధి అయిన ఆశీర్వాదంతో నింపబడ్డావా? అయితే వాటి వైపు కాదు, అవి ఇచ్చిన దేవుని వైపు మనం చూడాలి. ఈ అనుభవం మనకు కావాలి. పేతురు చేపల వైపు చోట్ల యేసయ్య వైపు చూస్తున్నాడు. యేసయ్య వైపు చూస్తూ ఉండగా పేతురుకు ఒక ఆత్మీయ సత్యం అర్థమైంది. ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని. అసలు పట్టిన చేపలకి పేతురు మాట్లాడుతున్న మాటలకి అసలు సంబంధమే లేదు. విస్తారమైన చేపలు పడటం ఏంటి, నేను పాపాత్ములని పేతురు అంటాం ఏంటి? ఇలా చెప్పనా? మరి మీ ఆత్మీయ అనుభవం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ కొంచెం లోతుల్లోనికి వెళ్ళి మాట చెప్తున్నాను. దేవుడు మనకిచ్చే భౌతిక సంబంధమైన, ఆర్థిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎందుకో తెలుసా? ఆధ్యాత్మికంగా మనం ఎదగాలని. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ప్రతి ఆశీర్వాదం ఎందుకు? మనం ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం. మరి ఎదుగుతున్నామా? ఆశీర్వాదంతో సరిపెట్టుకుంటున్నామా? ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే మన పాప స్థితి మనకు అర్థమై ఆ పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గరికి ప్రతిరోజు మనం రావాలి. పేతురు ఆ విస్తారమైన చేపల రాశిని చూస్తూ ఇది నాకు ముఖ్యం కాదు, ఇది ఇచ్చిన ఆయన నాకు ముఖ్యం. ఆయన ఎవరో అని చూస్తే ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు నాలో ఆ పరిశుద్ధత ఉందా? నో, నాలో ఆ పరిశుద్ధత లేదని అర్థమైపోయి ఇప్పుడు యేసు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అయ్యా, నీతో ఉండటానికి నాకు ఏ మాత్రము అర్హత లేదు. ఏ పేతురు అంటే నేను పాపాత్ముడనయ్యా అని పశ్చాత్తాపడుతైన పాదాల దగ్గర పడిపోయాడు. ఇలా చెప్పనా? మనకున్న ప్రతి సమృద్ధి మనలను ఎక్కడ నడిపించాలో తెలుసా? పశ్చాత్తాపానికి నడిపిస్తూ, ప్రభు పాదాల దగ్గర నడిపిస్తూ మనము పరివర్తన చెందే అనుభవానికి నడిపించాలి. ఆమేన్, హల్లెలూయా. నేటి సంఘం ఎలా మారిపోయిందో తెలుసా? ఏదైనా మేలు పొందుకుంటే దేవుణ్ణి మర్చిపోయే స్థితిలో వెళ్ళిపోయా. ఒక యవనస్తుడు ఎన్ని సంవత్సరాలుగా పాస్టర్ గారు చెప్పిన మందిరానికి రావట్లా. ఒకసారి సడన్గా వచ్చాడు. పాస్టర్ గారికి ఆశ్చర్యం ఇచ్చింది. ఏంద్రా ఎంత సడన్గా వచ్చావు అంటే, పాస్టర్ గారు ప్రతిరోజు నేను మందిరంలోకి వెళ్ళి
కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటే తాళాలు ఎత్తారా అన్నాడంట. ఏరా అంటే నాకు కృప కావాలి, కృప కోసం ప్రార్థన చేస్తున్నాను, కృప కోసం ప్రార్థన చేస్తానంటే పాస్టర్ గారు అనుకున్నాడు దేవుడు కృప కోసం ఏమో, సరే ఎల్లరా నాయన అన్నాడంట. 3 నెలల తర్వాత రావటం మానేసాడు. ఏంటి రావటం మానేసాడంటే అడంటాడు కృపకు పెళ్ళి అయిపోయిందిగా అంటాడు. ఏమంటాడు? 3 నెలల తర్వాత రావట్లేదు ఏంట్రా అంటే కృపకు పెళ్ళి అయిపోయిందిగా అంటే 3 నెలలు ఎందుకు వచ్చాడు? కృప కోసం వచ్చాడు. దేవుడు కృప కోసం కాదు, కృప అనే అమ్మాయి కోసం వచ్చాడు. యవనస్తులు బాగా నవ్వుతున్నారు. ఎలాంటి కృపలు అట్లాంటివి ఉన్నాయా? దాంట్లో కృపల కోసం రావుతున్నాయినా, దేవుడు కృప కోసం రండి. చాలా మందిరాల్లో ఇట్లాంటి కృపా కలయికలు ఎక్కువైపోతున్నాయి, ఈ బంధాలు ఎక్కువైపోతున్నాయి. దైవ బంధం కంటే, ఆత్మబంధం కంటే. అవునంటారా కాదంటారా? అట్లాంటి సచ్చు పుచ్చులు మా దగ్గర ఉండవు. మన దగ్గర ఇంతవరకు ప్రేమ పెళ్లిళ్ళు జరగల. మన మందిరంలో పరిచయం ప్రారంభించి చాలా సంవత్సరాలు అయింది. తాట తీసేసి ఎండేసి మళ్ళా మడత పెట్టి లోపల పెట్టేయడమే. అంటే కృప కోసం వస్తున్నాడంట, మరి రోజు వస్తాడంటాడు. మళ్ళీ అయ్యగారు ఎంత మోసం చేశాడు తెలుసా? ఎలా రావట్లేదంటే కృపకు వెళ్ళిపోయింది ఇంకెందుకు అంటున్నాడు. అలా కాదు రావటం, దానికోసం కాదు రావటం. దేవుని కృప కోసం మనం రావాలి, దేవుని కృప కోసం కనిపెట్టాలి. మనం వచ్చి పేతురు ఆయన మీద దృష్టి పెట్టాడు. తన పాప స్థితిని ఒప్పుకున్నాడు, భయపడిపోయాడు, వణికిపోతా ఉన్నాడు. ఆ విస్తారమైన చేపలను పట్టించుకోవట్లేదు. ఇంకా తన పాప స్థితి మీద దృష్టి పెట్టాడు, ఆయన పరిస్థితి మీద దృష్టి పెట్టాడు. ఇప్పుడు యేసయ్య ఓరి పాపిష్ఠుడా, నీ జీవితంలోనే ఇంత పెద్ద కార్యం చేసింది నేను అని అలా. మరి యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీలాంటి పాపుల కోసమే నేను ఈ లోకానికి వచ్చా. నువ్వేమి భయపడద్దు పేతురు, ధైర్యంగా ఉండవు, భయపడద్దు. నీ జీవితంలో నేను గొప్ప కార్యం చేస్తానా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అద్భుతం మాట చెప్పిన, ఇక్కడ కూర్చున్న మీలో కూడా ఎవరైనా పాపంలో ఉన్నారా? యేసయ్య అంటున్నాడు, మిమ్మల్ని నేను శిక్షించను, మిమ్మల్ని నేను క్షమించి మీ స్థితిగతుల్లో నేనేం చేస్తాను? పేతురు పాపాన్ని ఒప్పుకుంటే యేసయ్య కనికరంతో నింపబడి పేతురును ధైర్యపరిచాడు. భయపడదు పేతురు, నీవు ఈ విస్తారమైన చేపల మీద దృష్టి పెట్టగా నా మీద దృష్టి నిలిపావు కాబట్టి ఇక మీదట నీ గుర్తింపే నేను మార్చేస్తా. నీవు ఇక మీదట చేపలు పట్టే జాలరిగా ఉండవు, మనుష్యులు పట్టే జాలరిగా నిన్ను మార్చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఐడెంటిటీ ఏమైపోయింది? మారిపోయింది. పేతురు భవిష్యత్తు ఏమైపోయింది? మారిపోయింది. పేతురు జీవితం ఏమైపోయింది? మారిపోయింది. ఈ విస్తారమైన చేపలన్నింటినీ వదిలేశాడు, వాళ్ళను వదిలేశాడు, ప్రొఫెషన్ వదిలేశాడు, తన ఆదాయ వనరులు వదిలేశాడు. ఎవరు వెంబడించడం మొదలు పెట్టాడు? యేసయ్యను వెంబడించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వేల చేపలు వదిలిపెట్టాడో తెలియదు కానీ పేతురు గారి ఒక్క ప్రసంగానికి 3,000 మంది రక్షింపబడ్డారు, 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. రెండో ప్రసంగానికి 5,000 మంది రక్షింపబడ్డారు. రెండో ప్రసంగానికి సంఘంలో 8,000 మంది అయిపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎన్ని వేల చేపలు వదిలిపెట్టాడో తెలీదు, 2 ప్రసంగాలకి 8,000 మంది సంఘం అయిపోయారు. చూసారా? మన సమర్పణ దేవుని కొరకు యథార్థంగా ఉంటే ఆయన మనకు నిశ్చయముగా సమృద్ధిని ఇచ్చే నమ్మదగిన దేవుడు. చూసారా ఎలా ప్రారంభమైంది? ఇక్కడ లూకా సువార్త 5వ అధ్యాయం చెప్పండి, 0తో ప్రారంభమైంది. కానీ పేతురు గారి జీవితం చూస్తా 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 ఉంటే సమృద్ధి, 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 సమృద్ధి. ఎంత సమృద్ధి తెలుసా? వారంట ఆది సంఘంలో ఉన్నవారు. అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 3, 4, 5 అట్లా అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తా ఉంటే ఆది సంఘములో ఉన్నవారంట వారి చర స్థిర ఆస్తులను అమ్మేసి తీసుకొచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టారంట? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారంట. అక్కడ ఎవరున్నారు? పేతురు గారు ఉన్నారు. హల్లెలూయా. ఆ కొద్ది చేపలు వదిలిపెడితే దేవుడు ఎంత సమృద్ధి ఇచ్చాడు. ఇలా చెప్పనా? మనలో ఉన్న లోపం ఏంటో తెలుసా? ఆ కొద్దిదేదో వదిలిపెట్టలేకపోతున్నాం. ఆ వారములో, ఆదివారములో ఆ కొద్ది సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాను.
ఉపవాస కూడికలో ఆ కొద్ది సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నా, ఇలాంటి సభలలో ఆ కొద్ది సమయం, ఆ కొద్ది రోజులు దేవునికి ఇవ్వలేకపోతున్నా, ఆ 24 గంటలో 1 గంట దేవునికి ఇవ్వలేకపోతున్నా, వాక్యం చదవడానికి ఇవ్వలేకపోతున్నా, ఒకవేళ సేవకుడు పిలిస్తే ఆ సేవకుడితో పాటు పరిచర్య చేయడానికి కొద్ది సమయము, ఒక పూట, ఒక రోజు, నెలలో, కొన్ని రోజులు మనం ఇవ్వలేకపోతున్నాం. ఆ కొద్దిదే మనం ఇవ్వలేకపోతున్నాము కాబట్టి సమృద్ధిని మనం పోగొట్టుకుంటున్నాము. ఈరోజు ప్రభు సంఘంగా మనతో మాట్లాడుతున్నాడు. మనము కొద్దివి, మన సమయం, మన ధనం, మనము అందుబాటులో ఉండి మన వస్తువులో, వనరులో మనము దేవునికి వినియోగించగలిగితే ఆయన సత్యము, మార్గము, జీవమైన దేవుడు, అబద్ధమాడని దేవుడు, మనకు సమృద్ధినిచ్చేవాడు. అని చెప్పబడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఈ మాటలు నిశ్చయముగా మన సంఘమును పురికొల్పును గాక. మన సంఘమున ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా పరివర్తనలోనికి నడిపించును గాక. ఇక మీదట నాకు కుదరదన్న మాట మన నుండి రాకుండా ఉండును గాక. ప్రభుకు అందుబాటులో ఉంటాం. పేతురులా మనం కూడా సమృద్ధిని పొందుదాం. అట్టి సమృద్ధికరమైన అనుభవాలు కూడా ఆధ్యాత్మికంగా, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, మీ కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, పాడి పంటలలో, సంఘములో, పరిచర్యలో ప్రభువు మనల్ని సమృద్ధికరమైన అనుభవాల గుండా నడిపించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.